నమస్తే, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. వెండి తెరపై తనదైన నటనతో ఆకట్టుకున్న నటుడు, స్టైల్, క్లాస్, ఫ్యాషన్కు మరో పేరు. ఈరోజు మన కార్స్ అండ్ బైక్స్కి ప్రత్యేక అతిథి నటులు నరేష్ గారు. మరి వారితో మాట్లాడుతూ వారు తీసుకున్న ఒక లగ్జరీ కార్ అద్దిరిపోతుందంట. మరి అదేంటో చూసేద్దామా, పదండి. సార్ ఆగండి. హాయ్ సార్. మేము మీకోసం వస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నాను కానీ ఎక్కడికి వెళ్తానని చెప్పకూడదు కదా. అంటే కాదు, మీకోసం వచ్చాం మేము, అందుకే. అవును, మేము కూడా మీకోసం వెళ్తున్నాం. ఈ లోపల మీరే వచ్చేసారు. ఓ, మా కోసమే వచ్చారా? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పకూడదు కానీ మీరు అక్కడి నుంచే వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్తున్నాను చెప్పండి. ఓకే. అండ్ మీతో పాటు మీ కారుని కూడా చూద్దామని వచ్చేసాం సార్. బ్యూటిఫుల్ బీస్ట్ అని పిలుస్తాను, ఎందుకంటే అంత అందంగా ఉంటుంది అది బీస్ట్ కూడా లోపల. సో ఫుల్ లగ్జరీ కార్ అండి. సో ఈ కార్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. మన కార్స్ అండ్ బైక్స్ లో ఈ రోజు నరేష్ గారు ఈ అందమైన లగ్జరీ కార్ ని మనకి పరిచయం చేస్తున్నారు. సో దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎందుకు ఈ కార్ ని చూస్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా అడుగుదాం సార్. అండ్ మీ దగ్గరికి రావడానికి ఈ కార్ మమ్మల్ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అండ్ అందులో మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది మమ్మల్ని. అదే నేను అనుకుంటున్నా, ఇది కార్ అట్రాక్షన్, సెలబ్రిటీ అట్రాక్షన్, రెండు మిక్స్ అయితేనే ఎంత అట్రాక్షన్ వస్తుంది. ఓకే. సో కారు పేరేంటి, అసలు మోడల్ ఏంటి, వీటి గురించి మాకు చెప్పండి. దిస్ ఇస్ పోర్షే పానమెరా అమ్మ G3. ఏ పిల్లవాడికైనా చిన్నప్పుడు కార్ బొమ్మలు ఇస్తారు, ఆడవాళ్ళకి వంట బొమ్మలు ఇస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకి వంట బొమ్మలు మారిపోయినాయి. అవును, వాళ్ళు కూడా రకరకాల బొమ్మలు ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి మంచి కార్స్ అలవాటు. వి బీన్ మెయింటైనింగ్ గుడ్ కార్స్. నా ఈ కలెక్షన్ అన్నీ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ కార్ ఏంటంటే అమ్మా, నాకు పోర్ష్ కెరెరా కొనాలని నా జీవిత డ్రీమ్ అనమాట. అది అంటే కొనలే కాదు, అప్పుడు కుదరాలి, అది కుదరలేదు. సో పోర్ష్ కెరెరా కొనాలంటే దాని 2 door స్పోర్ట్స్ కార్. ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్, నా ఏజ్. సో ఆలోచించినప్పుడు ఒక స్పోర్ట్స్ కార్ అయి ఉండాలి, ఓ ఫ్యామిలీ సెడాన్ అయి ఉండాలి, హై స్పీడ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అబ్సల్యూట్ బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉండాలి అని ChatGPTలో కొడితే అదేం చెప్పిందంటే, పోర్ష్లో పానమెరా అనేది చాలా లగ్జరీ కార్స్లో లగ్జరీ కారు, అండ్ ఇట్స్ అ రేర్ కాంబినేషన్ ఆఫ్ అ స్పోర్ట్స్ కార్ అండ్ లగ్జరీ కార్ అండి. అది వెలిగింది. ఐ థాట్ ఓకే. టైకాన్ కూడా చూసాను, ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్. బట్ ఐ డోంట్ నో, ఐ లవ్ ద సౌండ్ ఆఫ్ దట్ పెట్రోల్ ఇంజన్, దాని బీట్ నాకు చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఐ థాట్ పోర్ష్ పానమెరా అని అనుకున్నా. అంతలో చాలా రీసెర్చ్ చేసేది, కానీ నాకు స్పోర్ట్స్ కార్ అంటే కలర్ ఉండాలమ్మా. రెడ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ కలర్, బట్ వెరీ కామన్ కలర్. సో స్పోర్ట్స్ కార్ అనగానే నాకు ఈ కలర్ కోసం వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఇండియాలో ఒక్క ప్లాంట్లో ఈ కలర్ దొరికింది. ఓకే. సో ఇమ్మీడియట్లీ ఐ బ్లాక్డ్ ఇట్, పిక్డ్ ఇట్ అప్. అదే మా లవ్ స్టోరీ. సో అలా లవ్ లో పడిపోయారు అనమాట. ఓకే, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నౌ ఐ యామ్ మ్యారీడ్ టు దట్ కార్. ఈ కార్స్ కి సంబంధించి అండ్ చాలా వరకు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అంటే గనక మీ దగ్గరికే వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా ఆ ఫీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా డిజైన్ గా అండ్ ఎంత బ్యూటిఫుల్ గా అంటే అసలు ఇంకొకరి దగ్గర ఇట్లాంటి కార్ ఉందా లేదు అనే విధంగా ఉంటుంది. మీ దగ్గర కలెక్షన్ అట్లా ఉంటుంది. సో అసలు ఎలా అట్లా చూస్ చేసుకుంటారు సార్? అంత రేర్ కలెక్షన్ ఎలా మీ దగ్గరికి వస్తుంది? అంటే కలెక్షన్ నా దగ్గర రాదమ్మా, నేను కలెక్షన్ దగ్గరికి వెళ్తాను. అది ఆ ఐడియా కూడా అసలు మీకు అలా రావడానికి, అంటే చాలా మంది దగ్గర నార్మల్ గా ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరి దగ్గర ఉంటుంది, బట్ మీ దగ్గర చాలా రేర్ గా ఉంటుంది. అంటే అదేంటంటేనమ్మా, కొన్ని యూటిలిటీ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రూజర్ ఉంది. ఈ క్రూజర్ నేను తయారు చేయడానికి 1 year పట్టింది. ఇది వైరల్ వెళ్ళింది సోషల్ మీడియాలో. ఇట్స్ కాల్డ్ డెబోనేర్ అల్ట్రా క్రూజర్ అని. నేను ఇది ఎందుకు చేశానంటే, నాకు డే నైట్ షూట్స్ ఉంటున్నాయి, దెర్ ఇస్ అ బిజినెసెస్ ఐఎమ్ డూయింగ్. సో నాకు టైం అనేది 24 hours అంతే, అందరికి ఎంత టైం ఉంది. సో ప్రతి నిమిషం నేను కార్లోనే ఉంటున్నా. సో దీంట్లో అన్ని ఫెసిలిటీస్, ఫ్రమ్ యువర్ స్లీపింగ్ టు యువర్ టాయిలెట్ ఇన్సైడ్, షూటింగ్ వెళ్తున్నప్పుడు, ఈవెంట్కి వెళ్తున్నప్పుడు టాయిలెట్స్, మైక్రోవేవ్ ఫర్ హ్యావింగ్ నైస్ కాఫీ, ఫ్రిడ్జ్,
ఆ బార్ ఎప్పుడన్నా ఒక పెగ్ తీసుకోవాలన్నా ఒక Okay. బారు అన్ని కలిపి నాకు ఏం కావాలో పెట్టి డిజైన్ చేస్తే 1 year పట్టింది నేను తయారు చేయడానికి. ఒక సింహం బొమ్మని బేసిక్ తీసుకుని లయన్ ఇన్స్పిరేషన్ తీసి, అంటే ఇదేంటంటే ఐఎమ్ కార్ డిజైనర్ ఆల్సో, ఐ డిజైన్ కార్స్. సో ఇది నేను తీసుకొని అర్బేనియా తీసుకొని ఇది స్పెషల్గా చేయించడం జరిగింది. సో అలా ప్రతి కార్కి ఒక ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఇది కృష్ణ గారు విజయమల గారి కార్, ఇది ఫ్యామిలీ ఎయిర్లూమ్. ఇప్పుడు అందరూ ఎస్ క్లాస్లో అవి వాడుతున్నారు, కానీ వచ్చిన ఫస్ట్ ఎస్ క్లాస్ మదర్ కృష్ణ గారు గిఫ్ట్ ఇచ్చింది ఓకే విత్ ఆల్ హర్ లవ్ ఫర్ హిమ్. సో వాళ్ళిద్దరు దీంట్లోనే వెళ్ళేవాళ్ళు, నేను ముందు కూర్చునేవాడిని, మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం. సో స్వీట్. సో ఇది ఎలాగ మెమరీగా దీన్ని కాస్ట్ కంటే దీని మెమరీ ఇది 15 years బ్యాక్ 1 crore కొన్నాం, అంటే ఇప్పుడు ఈక్వల్ టు 5-6 crores 7 crores. సో బట్ ఇది మెయింటైన్ చేయడం పెద్ద పని, ఏనుగును మెయింటైన్ చేసినట్టు. ఓకే. బట్ ఐ లవ్ ఇట్, వాళ్ళ జ్ఞాపకం ఈ కారు. ఇలా ప్రతి కార్ అఫ్ కోర్స్ దట్ ఈస్ మై క్యారవన్. సో ఆ క్యారవన్ ఏంటంటే షూట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తుంటుంది. ఓకే. సో ఎందుకంటే క్యారవన్స్ మన పర్సనల్ క్యారవన్ ఉన్నప్పుడు దాంట్లో మన ఫెసిలిటీస్, సో బిజీ యాక్టర్కి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అని ఐ లుక్ ఎట్ ఇట్. రేంజ్ రోవర్ అనేది నా ఫేవరెట్ బ్రాండ్. సో ఇది నేను 3-4 yearsగా వాడుతున్నాను. దిస్ ఈజ్ మై, ఇది ఆల్టర్నేట్ వెహికల్, ఎక్కడైనా వెళ్ళొచ్చు దీంతో. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ డ్రీమ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ బీస్ట్ ఆల్ ఫర్ మై సెల్ఫ్. ఇంటర్నేషనల్ పోర్ష్ క్లబ్లో నేను కూడా ఒక మెంబర్గా ఉండాలని నా కోరిక. సో దిస్ కేమ్ పోర్ష్. దీన్ని కొనాలి అని ఫస్ట్ ఎప్పుడు అనుకున్నారు సార్? 3 monthsగా రీసెర్చ్ చేస్తాను. నేను పోర్ష్ టైకాన్ చూశాను, రకరకాల కార్స్ అన్నీ చూశాను. అదే చెప్పాను కదా, దీంట్లో ఫ్యామిలీ మ్యాన్ ఉండాలి, స్పోర్ట్స్ మ్యాన్ ఉండాలి, లగ్జరీ ఉండాలి. అండ్ దీంట్లో ఉన్న సిస్టమ్స్ నాకు నచ్చిందమ్మా. అంటే ఇట్స్ సచ్ అన్ అడ్వాన్స్ కార్. దీంట్లో ఒక రోడ్ మనము ఇది స్పోర్ట్స్ కార్ మోడ్లోకి వెళ్తున్నప్పుడు ఇలా అదే దిగిపోతుంది, దాని స్పోర్ట్స్ వస్తే దిగిపోయి గ్రౌండ్కి టచ్ అవుతుంది, దాదాపు లైక్ ఫార్ములా కార్ టచ్ అవుతుంది. సో ఆర్డర్ ఇచ్చిన ఎన్ని రోజులకి మీ కార్ మీద చేతికి వచ్చింది? అంటే ఇది నేను వెతికితే ఒక్క కార్ దొరికింది, వేరే స్టేట్లో దొరికింది. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించాను. ఇది లేదు, ఇక్కడ లేదు. ఇది ఈ కలర్ ఒకటి ఉంది, ఒకటో రెండో ఉంది ఇండియాలో మొత్తం. సో నాకు ఇదే కావాలన్నాను. ఫైనల్గా ఆ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇచ్చి ఇదే నాకు ఇచ్చారు. సో ఈ కలర్, ఆ కాంబినేషన్, ఇంటీరియర్స్, ఇప్పుడు వెనకాల ఈవెంట్కి వెళ్ళాలా మనం కూర్చొని వెళ్ళాలన్నా కూడా కంఫర్టబుల్గా వెనకాల కూర్చొని 4 వెళ్ళొచ్చు. సో అన్నీ కలిపి ఒక్క కార్లో చూస్తే ఇట్ వాస్ పోర్ష్ పానెమెరా. సో ఐ పిక్అప్ దిస్ కార్. నైస్ సార్. అండ్ ఒక కారు కొనాలి అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి? అండి ఓన్లీ ఫీచర్స్ ఏనా, లేకపోతే కలరా, లేకపోతే కలర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఒక కారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను వెళ్తుంటే ఇది వైరల్ అయింది, అందరు చేతులు ఊపుతుంటారు, నేను చేతులు ఊపుతాను. ఎందుకంటే అది ఒక చాలా సంతోషం. మనల్ని గుర్తుపడతారు, మన కారు గుర్తుపడుతున్నారు, నన్ను ఎలా గుర్తుపడతారు, చాలా వైరల్ అయింది. సో దేనికైనా ఒక కార్కి పర్టికులర్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు నచ్చిన కలర్ ఉండాలి. ఇట్ హ్యాస్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ అరౌండ్, నీకు కూడా ఒక ఫీల్ రావాలి. సో ఆ రకంగా అది అఫ్కోర్స్ ఇది స్పోర్ట్స్ కార్. సో కలర్ అనేది నేను పర్టికులర్ కార్స్లో ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ కలర్స్. కొన్ని సూపర్ కలర్స్ ఉంటాయి, ఇవన్నీ బ్లాక్ తీసుకున్నాను. ఎక్కడైనా పీస్ఫుల్గా సైలెంట్గా వెళ్ళాలంటే ఐ గో ఇన్ దిస్. రేంజ్ రోవర్ హ్యాస్ ఇట్స్ దిస్ థింగ్. అలాగా సో మెనీ ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు మర్సిడీస్లో వెళ్తా, దీంట్లో ఐ మీన్ ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద వర్క్. ఓన్లీ కార్స్ ఏనా సార్ మీరు డిఫరెంట్ ఆ లుక్ అనేది మీకు కార్స్ పైన వెళ్తుందా, బైక్స్ కూడా? బైక్స్ ఐ వాజ్ అ బైకర్ అమ్మా, బట్ కాకపోతే 2-3 యాక్సిడెంట్స్ అయినాయి అప్పుడు. పెద్ద యాక్సిడెంట్ లాస్ట్లో షూటింగ్లోనే, తర్వాత బైక్స్ మానేమని చెప్పిందమ్మా. నేను బేసికలీ ఫ్రమ్ ద రేస్ ట్రాక్, 80s రేస్ ట్రాక్లో ఉన్నాను నేను. షూటింగ్ వచ్చిన తర్వాత మదర్ ఆపేసింది. సో నా రేస్ డ్రైవర్ అవ్వాలని నా డ్రీమ్. సో అది ఫైనల్గా ఇలాగా అది మేబీ ఐ వాంట్ గో ఆన్ లాంగ్ రోడ్ ట్రిప్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్ దిస్ కార్. సో మనకి నార్మల్గా ఏవి కొన్నా ఏ కొనకపోయినా సరే మనకి ఏదైనా ఒక వస్తువు వచ్చింది అంటే అది కంపల్సరిగా మనకు ఒక మెమరబుల్గా ఉండిపోతుంది. అది ఫస్ట్ అంటే ఏదైనా మన చేతికి ఒకటి వచ్చిందంటే అది చాలా హ్యాపీగా, అసలు చాలా మెమరబుల్, అట్లా దాచిపెట్టుకున్నాం. అది పాడైపోయినా సరే దాచిపెట్టుకుంటాం మనం. అంటే కృష్ణ గారు విజయమల గారు కూడా చాలా కార్స్ చాలా ఇష్టం. కార్లో ట్రావెలింగ్ వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. ఆ రోజుల్లో షెవర్లెట్ ఇంపాలాస్ ఉండేది, వీటికంటే పెద్ద కార్స్ 2 ఉండేది, తలా ఒకటి ఉండేది. మదర్ బిజీగా ఉండేది, కృష్ణ గారు బిజీగా ఉండేవాళ్ళు, ఇద్దరు 2 ఉండేది. సో దాంట్లో తిరగడం అలవాటు. కానీ నేను ఫస్ట్ సంపాదించినప్పుడు నాకు 10,000 రూపాయలు ఫస్ట్ సినిమా
రెమ్యునరేషన్ వచ్చింది 1982లో. ఓకే. అంటే ఈక్వల్ టు నా 1 crore ఆర్ 50 lakhs వాట్ ఎవర్. ఏం చేయాలనుకున్నా 3,000 రూపాయలు పెట్టి ఒక హెరాల్డ్ కార్ కొన్నాను. ఓకే. 1,000 రూపాయలు పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్నాను. ఓకే. ఇంకొక 1,000-2,000 పెట్టి ఏదో చేసుకొని ఒక 3,000 బ్యాంకులో వేసుకున్నాను. అంటే అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు కూడా నా పాలసీ అయితేనమ్మా, పెద్దవాళ్ళ డబ్బులు నా సుఖాల కోసం నేను ఖర్చు పెట్టను. నేను ఒక 2 జన్మల తరబడి సంపాదిస్తున్నాను, ట్యాక్స్ పెయిడ్ మనీ హ్యాపీగా. నా డబ్బులతో నేను ఏదన్నా కొంటాను, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. సో ఆ రకంగా ఏంటంటే ప్రతి కారు మెమొరీ అన్నట్టు. ఫియట్స్ ఉండేది, అంబాసిడర్స్ ఉండేది, ఫోర్డ్ ఉండేది, టొయోటోస్ ఉండేవి, డాట్సన్స్ ఉండేవి, లాన్సర్స్ ఉండేవి. ఇలాగ నేను కొంటూనే వచ్చాను. ఫస్ట్ క్యారవాన్ కూడా 1983లో ఇంకా ఎవరికీ లేదు, బాంబే నుంచి వచ్చింది. అది కమలాసన్ గారి దగ్గర ఉంటే అది కొన్నాను నేను. 7 నంబర్. ఇంత ఉండేది కదా, చిన్న క్యారవాన్. అది ఇంతకన్నా చిన్నది. సో బ్యూటిఫుల్. అది మొన్నది నా లైఫ్లో ఏంటంటే ఆ క్యారవాన్ ఫస్ట్ క్యారవాన్. అసలు అలాంటిది ఎవరు చూడలేదు. సో అది నేను కొన్నాను. అది చాలా రోజులు నేను షూటింగ్ తీసుకెళ్ళేవాడిని, బీచ్ పార్టీస్కి వెళ్ళేవాడిని. లోపల ఓపెన్ చేస్తే మంచి ఫ్రిడ్జ్ వస్తుంది, దేర్ ఇస్ అ బార్ అండ్ దేర్ ఇస్ సోఫా, అండ్ ఓపెన్ చేసి సోఫా కమ్ బెడ్. దట్స్ అ మెమొరబుల్, వన్ మోర్ మెమొరబుల్ కార్. బట్ మనిషికి నేనేమంటానంటే ఆ కార్ మీద ఒక ధైర్యం ఏంటంటే ఇది మనల్ని మోసం చేయదు అని ఉంటుంది. యువర్ పార్ట్నర్ కెన్ చీట్ యూ బట్ నాట్ యువర్ కార్. మన దాన్ని చీట్ చేసి గుద్దితే తప్ప అది చీట్ చేయదు. కాబట్టి కార్ అనేది ఒక నమ్మకం, ఒక ఐడెంటిటీ. అలాగే ప్రతి దానికి నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఐడెంటిటీ ఆఫ్ ఒక టీనేజర్. ఒక పోర్ష్ కొనాలన్న టీనేజర్ నన్ను ఇవాళ సాటిస్ఫై అయ్యారు. లోపలికి వెళ్ళి ఫీచర్స్ ఏమైనా చూపిస్తారా సార్? భార్యతో కలిసి మేము కూడా అలా జర్నీ చేస్తాం. షూర్. దీని ఇంటీరియర్స్ అమ్మా, ఈ లెదర్, స్టిచ్డ్ లెదర్ ఫినిష్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ప్రీమియం. ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్లో ఇది వస్తుంది. ఇది పోర్ష్ అనేది, పోర్ష్ పానమెరా అనేది. కోర్స్ ఈ క్లాక్ ఇవన్నీ కూడా ఎంత అందంగా వాళ్ళు డిజైన్ అనేది ఎంత బాగా చేశారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే అమ్మా, స్పోర్ట్స్ కార్, స్పోర్ట్స్ క్రోనో ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది దీంట్లో. ఇది ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్లో ఉంది ఇక్కడ, ఇఫ్ యూ సీ దిస్, ఇది నార్మల్లో ఉంటుంది. సో కొంచెం మీరు కిందకు వస్తే ఈ బటన్ ఉంది కదా, ఇది ఆటమ్ బాంబ్. ఇది జస్ట్ అలా తిప్పితే స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఉండండి, నేను చెప్తా. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లస్లోకి వెళ్తా చూడండి. ఈ స్పోర్ట్స్ ప్లస్ అంటే హైయెస్ట్ స్పీడ్స్. మళ్ళీ దీని బటన్, ఒక్క బటన్ అవుతుంది. దీన్ని లాంచ్ కంట్రోల్ బటన్ అంటారు, కింద ఉంటుంది ఇక్కడ. దీన్ని లాంచ్ కంట్రోల్ బటన్ అంటారు. డ్రైవ్ మోడ్ లాంచ్ కంట్రోల్ బటన్. దీన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో స్పోర్ట్స్ రెస్పాన్స్ అని వస్తుంది చూడండి. దిస్ ఈస్ హై పవర్. ఒక్కసారి దీన్ని వేసి యూ ప్రెస్ ది యాక్సలరేటర్, 1 to 100 in 4.8 secondsలో ఇట్ టచెస్. మన లెక్క పెట్టే లోపల వెళ్ళిపోతుంది 100కి. తర్వాత ఇట్ టచెస్ అప్పుడు 2 హై స్పీడ్స్ ఆఫ్ 280 km/h. ఇట్స్ ట్రాక్లో కొట్టేటప్పుడు 1, 2, 3, 4 నేస్తుంటాం స్పీడ్. అలా కాబట్టి దీన్ని గియర్ ప్యాడిల్స్ అంటారు. సో దిస్ ఇస్ ఆల్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఫీచర్ ఇది. నౌ యూఆర్ కమింగ్ టు ద హోమ్ మోడ్. ఇది కార్. ఇఫ్ కార్ డ్రైవ్ మోడ్ చూడండి, నార్మల్ ఉంటుంది. స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు, ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. ఇది హైయెస్ట్ పవర్ఫుల్ మోడ్ ఇది కార్లో. ఇది నార్మల్ మోడ్, ఇది మిడ్ మోడ్ అనమాట. ఇది నార్మల్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో నౌ యూ గో టు కార్ అండ్ ఇదేంటంటే రోడ్ లెవెల్ అమ్మా. మీరు హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఇది కింద దిగిపోతుంది కార్. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే కార్ దిగుతుంది చూడండి, ఆటోమేటిక్ దిగుతుంది చూడండి. దిగుతుందా కిందకి? స్పోర్ట్స్ కార్ లాగా ఫుల్ దిగిపోతుంది. అది ఎలాగన్నా ప్రవర్తిస్తుంది, భార్యగా ప్రవర్తిస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రవర్తిస్తుంది. ఇట్ ఈస్ లోవర్డ్. ఇది నార్మల్. ఇది బ్యాడ్ రోడ్స్ ఉన్నప్పుడు లిఫ్ట్లో పెడితే ఇట్ గోస్ అప్ చూడండి. ఇట్ విల్ గో అప్ స్లోలీ, ఇట్ విల్ గో అప్, ఇట్ విల్ గో అప్, కార్ విల్ గో అప్. సో అది ఫీడ్ చేసుకుంటుంది ఈ రోడ్ని. చూసారా, అడుగుతుంది అది. యాక్టివేటెడ్ లిఫ్ట్, వుడ్ యూ లైక్ టు ఆటోమేటిక్లీ యాక్టివేట్ ద సెట్టింగ్ అట్ ద లొకేషన్ ఇన్ ఫ్యూచర్. రోడ్ బాగాలేకపోతే సేవ్ అంటే ఈ రోడ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అలా ప్రవర్తిస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ రేర్ థింగ్ ఇన్ లగ్జరీ కార్. మెనీ లగ్జరీ కార్ డోంట్ హ్యావ్ ఇట్. ఇవి స్టార్ట్స్ ఆఫ్. ఇది స్పాయిలర్ అమ్మా.
ఏంటంటే హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏరోడైనమిక్స్ వెనకాల మళ్ళీ మీరు బయట నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఒక వింగ్ ఓపెన్ అవుతుంది ఎయిర్ప్లేన్ లాగా. దిస్ ఈస్ ద స్పాయిలర్, మూవ్ స్పాయిలర్ అని వస్తుంది చూడండి. ఓకే, ఎక్స్టెండెడ్ అంటే వెనకాల ఓపెన్ అయింది ఇది. సో ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లోకి ఇది వేసిన తర్వాత ఫుల్ స్పీడ్కి ఏరోడైనమిక్స్ కోసం ఇవన్నీ వస్తాయమ్మా. సో ఇవి బేసిక్ రెట్రాక్ స్పాయిలర్ అంటే వెనక్కి వెళ్ళిపోతుంది, కింద దిగిపోతుంది. ఇది చూడండి ఇప్పుడు ఓకే, మూవ్ స్పాయిలర్ ఇప్పుడు దిగిపోతుంది. సో నార్మల్ మోడ్కి వచ్చేసింది. ఇవన్నీ కూడా వెరీ రేర్ అండ్ దిస్ థింగ్. ఇది చేసీ అమ్మా, చేసీ స్పోర్ట్స్ నార్మల్ కావాలా, డ్రైవింగ్ మోడ్ నార్మల్, లెవెల్ లిఫ్ట్ ఇవన్నీ దీంట్లో బ్యూటీ ఏంటంటే 2 డిస్ప్లేలు వస్తాయి. డ్రైవర్ కోట్ వస్తుంది, అక్కడ ప్యాసింజర్ కోట్ వస్తుంది. చూడండి అక్కడ కూడా కనపడుతుంది. సో ప్యాసింజర్ కూడా వాళ్ళ ఏసీ, వాళ్ళ సీట్స్ ఏమన్నా వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు, మనం చేయక్కర్లేదు. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్. రెండోది ఏంటంటే ఈ స్పోర్ట్స్ పానో రూఫ్, ఈ పానో రూఫ్ వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది, కింద ముందు వెనక వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ ఓపెన్ అప్ కంప్లీట్లీ. వెనక కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫుల్గా టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఇది ప్లస్ ఈ సీట్స్ అంటే 14 వే సీట్స్ అంటారు దీన్ని. 14 అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఒక్కొక్క సీట్లో. ఓకే. సో ఈ కార్ ఏంటంటే పోర్ష్లో ప్రతిదీ లోడ్ చేయాలి, నీ లోడింగ్ బట్టి కాస్టింగ్ పడుతుంది. ఇది బేసిక్గా ఏంటంటే బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్, అంటే బోస్ ది హైయెస్ట్ సౌండ్ సిస్టమ్. లోపల దీన్ని యూజ్ చేస్తే యూ గెట్ ఫీలింగ్ ఆఫ్ అ హోమ్ థియేటర్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఐ కాంట్ స్విచ్ టు ఆన్ నౌ. సో మీడియాలోకి వెళ్ళిపోతే ఇప్పుడు అఫ్కోర్స్ రేడియోలో ఉంది అది. సో రేడియోలో ఉంది, బట్ దాన్ని ప్లే చేస్తే యూ గెట్ ద బెస్ట్ ఆఫ్ సౌండ్ యూ హ్యావ్ ఇన్ దిస్ కార్. మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఫుల్ సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. యూ లవ్ ఇట్, మంచి డ్రైవ్ లో యూ లవ్ ఇట్. ఓపెన్ చేసుకొని నైట్ యూ డ్రైవ్ ఇన్ దిస్ వెరీ బ్యూటిఫుల్ వెదర్. అసలు ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము అసలు. అండ్ ఈ సీట్స్ అన్నీ కూడా వెరీ కాంటోర్డ్ లెదర్ సీట్స్, ఇవన్నీ కూడా సూపర్బ్ ఎర్లీ డన్. సో ఇలా చాలా వెనకాల ఆటోమేటిక్లీ సపరేట్ ఇండివిజువల్ యూనిట్ ఉంది, కెన్ సిట్ అట్ ద బ్యాక్. సో మళ్ళీ ఇవి కాకుండా దీనికి సపరేట్ బటన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ బటన్ కంట్రోల్ ఇవన్నీ కూడా దేంట్లో వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ప్లస్ ఆల్ యువర్ వాయిస్ మోడ్ ఎవ్రీథింగ్ ఇవి ఇప్పుడు కార్లో వస్తున్నాయి చాలా మటుకు. దేర్ ఆర్ స్పెషల్ మోడ్స్ ఇన్ దిస్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద బేసిక్ ఫన్ ఇన్ దిస్ కార్. వాట్ ఎవర్ యూ లైక్, దట్స్ ఇట్. ఏదైనా మనం ఒక కార్ కొనాలి అంటే అదే లగ్జరీ కార్ అయినా సంథింగ్ ఏదైనా సరే ముందు ఫీచర్సే చూస్తాం మనం. ఫస్ట్ ఆ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, మనకి కంఫర్ట్ గా ఉందా, సో అవన్నీ చూసుకుంటూ ఉందాం. ఇందులో మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా వేరే లెవెల్లో ఉన్నాయి అన్ని కూడా. అంటే పోర్ష్ బేసిక్ గా వాళ్ళు బిగిన్ చేసింది ఏంటంటే ఇట్ కేమ్ యాజ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ కార్. పోగా వాళ్ళు అందరికీ అకామిడేట్ చేయాలని ఈ పోర్ష్ పానమెరా, ఇప్పుడు ఎలక్ట్రిక్ టైకాన్ వచ్చింది. బట్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ కార్ ఫర్ మీ, నాకు నచ్చిన దాంట్లో. సో ఇట్ ఈస్ చాట్ జీపీటీలో చూస్తే ఏముందంటే లగ్జరీ కార్ ఇండియన్ రోడ్స్లో చాలా రేర్ కార్ అని వచ్చింది దాంట్లో. అప్పుడు నేను ఇదే కొనాలనుకున్నా, ఒక యూనిక్ ఫీచర్ ఉండాలని నేను తీసుకున్నాను. ఓ నైస్ సార్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మిమ్మల్ని మీట్ అయ్యి మీ పోర్ష్ భార్యను కూడా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరూ కూడా సేఫ్గా డ్రైవ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, వెరీ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ABN and you.